changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ కూడా ప్రతిదినము డైలీ మెడిటేషన్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని, ఈ మాటల ద్వారా ప్రతిదినం మీరు ఆదరించబడుతున్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో ఆఖరి వచనం 20వ వచనం. ఒక వాగ్దానంతో కూడిన మాటను మనం గమనిస్తున్నాం. సాధారణంగా ప్రవక్తల గ్రంథాల యొక్క ముగింపు ఎలాగుంటుంది అని అంటే, ప్రవక్తల గ్రంథాల యొక్క ప్రారంభమేమో కొంచెం కఠినంగాను, వారికి తీర్పును తెచ్చే విధంగాను, శిక్షను తెచ్చే విధంగాను దేవుని వాక్కు, ఇది యెహోవా వాక్కు సెలవిచ్చినదని ప్రవక్తలు వారి యొక్క ప్రవచనాల్లో మొదటి అధ్యాయాల్లో ప్రజల పాపాలను ఎత్తిచూపే విధంగా ప్రవక్తల గ్రంథాలు లిఖింపబడితే, ఆఖరి అధ్యాయాల్లో ఆఖరి మాటలు ఎలాగుంటాయి అంటే కృపాసహితంగాను, వారి యొక్క జీవితాల్లో రెస్టోరేషన్ అనగా పునరుద్ధరణ అనగా దేవుని యొక్క వాగ్దానాలతోనూ దేవుడిచ్చే ఆ యొక్క భరోసాతో ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలు ముగుస్తుంటాయి ప్రియులారా. సాధారణంగా మరి బైబిల్ కాలేజీలో చదువుకునే వారికి ప్రవక్తల గ్రంథాలను వారు ఈజీగా నేర్చుకోవడానికి ప్రవక్తలను 2 విభాగాలుగా విభజించి, మైనర్ ప్రొఫెట్స్ అని, మేజర్ ప్రొఫెట్స్ అని విభజించి వారు చదువుకుంటూ ఉంటారు. కేవలం అర్థం చేసుకోవడానికో, జ్ఞాపకం పెట్టుకోవడానికో, చదువుకోవడానికి తేలిగ్గా ఉంటాయన్న దృక్పథంతో మేజర్, మైనర్, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అన్నారే తప్ప అందులో పెద్దవారంటే ఎక్కువ హైట్ ఉంటారనో, చిన్నవారంటే పొట్టివారనో కాదు. పెద్దోళ్ళు అంటే గొప్పోళ్ళనో, చిన్నోళ్ళు అంటే చిన్నోళ్ళనో కాదు. దేవుని దృష్టిలో ప్రవక్తలు అంటే ప్రవక్తలే. మనుషులు అర్థం చేసుకోవడం కోసం చదువుకునే విషయాల్లో అంటే థియాలజికల్ ఎడ్యుకేషన్లో మైనర్ ప్రొఫెట్స్ అని, మేజర్ ప్రొఫెట్స్ అని, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. బైబిల్లో మొత్తం 16 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ యొక్క 4 ప్రవక్తలనేమో పెద్ద ప్రవక్తలు అంటారు, ఈ 12 మంది ఏమో చిన్న ప్రవక్తలు అంటారు ప్రియులారా. యెషయా, యెహెజ్కేలు, దానియేలు, ఇర్మియా, ఈ 4 పెద్ద ప్రవక్తలుగాను, మిగతా వారిని అందరూ చిన్న ప్రవక్తలుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. జెఫన్యా కూడా చిన్న ప్రవక్తల జాబితాలో ఉన్న ప్రవక్తగా మనం గమనిస్తున్నాం. 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను మిమ్మును చెరలో నుంచి రప్పించి, మిమ్మును అందరినీ సమకూర్చి, మిమ్మును నడిపించి, భూజనులందరి దృష్టిలో మీకు ఖ్యాతిని, మంచి పేరును తెచ్చిపెడతాను అని దేవుడు వాగ్దానాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ 3 విషయాలు జరుగుతుంటున్నాయి ప్రియులారా. చెరలోనున్న మిమ్మును రప్పించి, ఈరోజు చాలా మంది చెరలో ఉన్నారు. చెర అనగా బాండేజెస్, బంధకాలు, కట్లు అనే అర్థాన్ని మనం ఆలోచన చేయవచ్చు. ఈరోజు చాలా మంది సెల్ ఫోన్కి బౌండ్ అయిపోయి ఉన్నారు, బాండేజెస్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ ద సెల్ బాండేజెస్. నిత్యము వారిని ఏది నడిపిస్తుంది లేదా ఏది బంధించేసింది అంటే, మొబైల్ ఫోన్ వారిని బంధించేసింది. వాళ్ళ మొబైల్ ఫోన్ ఎవరైనా తీసుకుంటే పిచ్చెక్కిపోయింది. ఎందుకని? బంధకం, బంధించేసింది మొబైల్. ఈరోజు చాలామంది డబ్బు బంధకాల్లో ఉన్నారు. డబ్బు సంపాదించాలి, అడ్డదారులు, దొడ్డిదారులు, బెట్టింగ్ కట్టో లేకపోతే మరొక దొంగతనం చేస్తూ. ఈరోజు నేను 250 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నాకు వెంటనే అరగంటలో 250 రూపాయలు కాస్త 1000 రూపాయలు అయిపోవాలి. ఇదంతా కూడా బంధకాలు. చెరలోనున్న మిమ్మును రప్పించి, మిమ్మును సమకూర్చి. దేవుడు మనందరినీ సమకూర్చేవాడు. ఆయా భాషలు, ఆయా ప్రాంతాలు, ఆయా జాతులు, ఆయా దేశాలకు సంబంధించిన వారిని దేవుడు విడిపించి, సమకూర్చి, నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. వాక్యం ఏంటంటే, నీ జీవితంలో ఏ చెరలో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏ చెరలో ఉన్నప్పటికీ దేవుడు నీ ఉన్న చెరలో నుండి ఆయన నిన్ను రప్పిస్తాడు, నిన్ను సమకూరుస్తాడు. మరలా తన దగ్గరకు నిన్ను సమకూరుస్తాడు. కోల్పోయిన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నిన్ను సమకూర్చి అంతటితో ఆపడు. ఆయన నిన్ను నడిపించే దైవముగా ఉన్నాడు. నడవలేకపోతున్నావా ప్రభు మార్గంలో? నీ వ్యాపారంలో నడవలేకపోతున్నావా? నీ చదువులో నడవలేకపోతున్నావా? నీ నడక సాగడం లేదా? నీ వ్యాపారంలో అనుకున్నవి చేయలేకపోతున్నావా? సాధించేద్దాం అనుకున్నవి సాధించలేకపోతున్నావా? దేవుడే నిన్ను నడిపిస్తాడు. నువ్వేం ఆధార్యపడకు.
నీ శక్తిని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో, నీకున్న శక్తిని బలాన్ని బట్టో నిన్ను నువ్వు అంచనా వేసుకొని నేను ఇది చేయగలను అది చేయగలను అన్న అంచనాలోనికి నువ్వు రామాకు. దేవుడే మనలను నడిపించేవాడుగా ఉన్నాడు. నువ్వు నడిస్తే 2 అడుగులు తాకిపోతావు. దేవుడు నడిపిస్తే అలుపెరుగని నడకను, అలుపెరుగని పోరాటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, వాక్యం ఉంటున్న నీ జీవితం పట్ల దేవుడు ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీవున్న బంధకం నుంచి బయటికి రావాలని ఆయన అనేక మార్లు నేను రప్పిస్తున్నప్పుడు మరలా నువ్వు బంధకాల్లో చెరలో నువ్వు ఉండిపోతున్నావు. ప్లీజ్ కమ్ అవుట్. దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నిన్ను చెరలో నుంచి ఆయన నిన్ను విడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకు ఖ్యాతిని మంచి పేరును తీసుకురావాలనేది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. వాక్యం ఉంటే నీ జీవితంలో బంధకాల్లో ఉన్నావా? అనేక బంధకాలు, అనేక చెరలో నువ్వు ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవున్న చెర ఏదైనా దేవుడు నిన్ను విడిపించగలడు. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు వాక్యం ఉంటున్న వారి జీవితాల్లో ఏ చెరలో వారు ఉన్నప్పటికీ వారిని రప్పించి, సమకూర్చి, నడిపించి, ప్రఖ్యాతిని మంచి పేరును వారికి దయచేయండి ప్రభా. మీరిచ్చుచున్న ఈ గొప్ప వాగ్దానం కొరకే వందనాలు. నమ్ముతున్న వారందరి జీవితాల్లో విడుదల పొందుకొని నిన్ను ప్రభా సొంత రక్షకుడు అంగీకరించి వారి జీవితాల్లో ప్రభా ప్రఖ్యాతిని మంచి పేరును వారు పొందుకున్నట్లుగా నీ కృపను దయచేయమని, అయ్యా ప్రభా వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. God bless you. Changing me.